విశ్వ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, అవసరాలను తీర్చేలా సైన్స్ ఉపయోగపడాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాల మొండయ్య అన్నారు. కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాల వేదికగా 3 రోజుల పాటు జరిగిన బాలల వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు జ్ఞాపికలు అందించారు. వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రకటించారు. జిల్లా సైన్స్ అధికారి బాడా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్ భగవంతయ్య, సెక్టోరియల్ అధికారులు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసు, కృపారాణి, ఎస్బిఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, కొత్తపల్లి ఎండిఓ ఆనందం, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీడ్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. థర్డ్ ప్లేస్ ఆకాష్ కుమార్ ప్రదర్శనలో తర్వాత ఈ 3 రోజుల జిల్లా స్థాయి వైజ్ఞానిక మేళా ఇన్స్పైర్ ప్రదర్శన ముగిసింది. ఇందులో 807 ఎగ్జిబిట్స్, ఒక 126 ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. ఇందులో నుంచి ఒక 13 రాష్ట్ర స్థాయికి పంపుతున్నాము. అదేవిధంగా ఈ సైన్స్ ఎగ్జిబిట్స్లో కూడా 7 జూనియర్స్ 7 సీనియర్స్ను కూడా రాష్ట్ర స్థాయికి పంపడం జరిగింది. ఇందులో ఇంత ఇతోధికంగా పాల్గొనడానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించినటువంటి మామూలు కింది స్థాయి స్టాఫ్ నుండి మరి ఇంత పెద్ద కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి మన ఈ చైర్మన్ ఆల్ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చక్కటి సహకారంతో సమాజంలోనికి ఈ థీమ్ను తీసుకువెళ్ళడానికి ప్రయత్నించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ 3 రోజుల సైన్స్ ఫెయిర్ ముగింపు మరియు ఉత్సవానికి ముఖ్య అతిథిగా మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ మొండయ్య గారు, అలాగే సైన్స్ అధికారి చాడా జైపాల్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మరి భగవంతరావు గారు, ఎంఈఓ ఆనందరావు అందరూ కూడా చాలా చక్కగా ఈ 3 రోజుల ముగింపు సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా మరి ఇక్కడి నుంచి మనము స్టేట్కి ఎంపిక కాబడ్డ వారు ఉన్నారు. ఇన్స్పైర్లో నుంచి ఒక 7, సైన్స్ ఫెయిర్ నుంచి సుమారుగా 14 మంది. ఈ పిల్లలందరూ కూడా మరి ఇక్కడ వీళ్ళు గైడెన్స్ మళ్ళీ ఇస్తున్నాము. వీళ్ళని ఖచ్చితంగా ఆ స్టేట్లో నుంచి జాతీయ స్థాయికి వెళ్ళాలన్నదే ఒక ఆశయంగా మనం వెళ్తున్నాం. ప్రాజెక్టులన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, పోటాపోటీగా ఉన్నాయి. అసలు జడ్జిమెంట్ అనేది చాలా క్లిష్టంగా మారింది అన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ప్రాజెక్టులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల తర్వాత మరి మన దేశ ప్రజలకి ఏదైతే అవసరం ఉందో టెక్నాలజీ అవన్నీ కూడా ఆవిష్కరణలు ఎక్కడే అయినాయేమో అన్న విధంగా జరుగుతూ ఉన్నది. మరి ఇంత చక్కటి వాతావరణాన్ని మరి ఏర్పాటు చేసి ఇక్కడ మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఈ ప్రోగ్రాం జరగడానికి నాకు అవకాశం ఇచ్చిన మరి డిఏఓ గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ పామెల సత్పతి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ